హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మన తల్లి సంఘ పెద్దలు ఫస్ట్ పాస్టర్ అయ్య గారు జి సామేలయ్య గారికి, అలాగే వారి కుమారులు పాస్టర్ అఫిలియేట్ డాక్టర్ ప్రశాంత్ గొల్లపల్లయ్య గారికి, అలాగే అక్కడున్న ప్రెసిడెంట్ అండ్ కమిటీ వారికి, తరువాత మరి ప్రస్తుతము మన సంఘ కాపరులు రెవరెండ్ మేకల ప్రభుదాసయ్య గారికి, అలాగే ఇక్కడ ఉన్న సంఘ ప్రెసిడెంట్ వర్యులు, అలాగే మిగతా సంఘ కమిటీ మెంబర్స్ అందరికీ, మరీ ముఖ్యంగా సంఘ సభ్యులందరికీ కూడా దేవుని నామంలో మీకందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నాకు మరి దేవుడు ఇచ్చిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను అనే మాట నాకు ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి మొదటి మాట కదా, సమయము అయ్యగారు 11:40కి స్టార్ట్ అయింది. మరి మనం అనుకున్న సమయం కాదు, మన చేతిలో ఉన్న సమయం కాదు. దేవుడు మనల్ని ఆయన వాక్యము చేత నడిపిస్తున్న సమయము. మరి ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏమి చెప్పాలనుకుంటున్నాడో ఆ దేవాతి దేవునికి మాత్రమే తెలియను. కాబట్టి ఈ సమయంలో మనము వాక్యంలోకి వెళ్దాం. వెళ్ళే ముందు మనల్ని మరి 1-2 మంచి మాటలు, మంచి ప్రశ్నలు మనల్ని మనమే వేసుకుని మరి వాక్యంలోకి మనము వాటి వివరణలో గమనిద్దాం. ముందుగా లూకాసు వార్త 23:34 వచనము మనము గమనించినట్లయితే యేసు అంటున్నారు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగని గనక వీరిని క్షమించమని చెప్పెను. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, క్షమించుమని చెప్పెను అనే మాట తరువాత మరి ముందుగా తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి మొరపెడుతున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని అంటే, తండ్రి వీరిని క్షమించు. ఎందుకు ఆ మాట తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు? ప్రధానంగా ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? మరి మనమందరం కూడా ఎవరికి ప్రార్థన చేస్తాం? ప్రార్థన వలగే ఫలితము మనకు క్షమాపణ. అందుకనే మనం చేసే పనులన్నిటిని కూడా ఈ మాట ద్వారా తండ్రికి మొరపెడుతున్నాడు, ప్రధానంగా ప్రార్థన చేస్తున్నాడు, ఆయనకు మొరపెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన జర్నీలో ఇందాక క్లుప్త వివరణలో అయ్యగారు చెప్పిన రీతిగా మరి ఉదయకాలమున 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో 3 మాటలు ఆయన నోటి ద్వారా తండ్రి సెలవిచ్చాడు. మరి సెలవిచ్చిన దానిలో మొదటి మాటగా క్షమించమని. అప్పుడు ఎప్పుడు చెప్పాడు? ఉదయకాలము 9 నుంచి 12 గంటల సమయంలో, అంటే మెలకుగా ఉన్న సమయంలో, వెలుతురు ఉన్న సమయంలో, 9 గంటల సమయంలో, మరి ఉదయకాల సమయంలో స్వచ్ఛమైన మాటలు దేవుడు మరి పలికిన మాటల్లో వారిని క్షమించమని, తండ్రి వీరిని క్షమించండి అని. ఆ సమయంలో అక్కడున్న సందర్భంలో మరి ఆయన క్షమించమని అడిగాడు. ఇందులో ఈ మాటల్లోకి మనము లోతుగా గమనించినట్టయితే కొన్ని విషయాలు, మొదటిగా మనము పరిశీలించినట్టయితే ఎందుకు వారిని క్షమించమని అన్నాడు? తప్పు చేస్తున్నారు కాబట్టి, తప్పు జరిగింది కాబట్టి, ఆయన పట్ల వివక్షతో చిన్నచూపుగా వారిని హింసిస్తూ బాధ పెడుతూ మరి కొరడా దెబ్బలతో కొట్టి మరి ఆయన బట్టలను అంటే అంగీలను కానీ అక్కడ హేళన కానీ చేస్తున్న సమయంలో ఆ మాటలు పలికాడు. మరి తప్పు ముందు జరగలేదా? ఒకసారి గమనించినట్టయితే, ఉదాహరణకు ఆదాము దగ్గర జరిగిన తప్పు నుంచి మొదలు పెడితే అలా చెప్పుకుంటూ మనం వెళ్తే గనక, ఆదాము దగ్గర నుంచి జరిగిన తప్పు నుంచి ప్రస్తుతము దేవుడు శిలువ పైన మరి వ్రేలాడుతున్న ఆయన రక్తాన్ని చిందిస్తున్న సమయం వరకు మరి ప్రస్తుతము మనము మన లోపల పరిశుద్ధ ఆత్మ ద్వారా
అనేక సందర్భాల్లో మనము కనబడకపోయినా వినపడకపోయినా నటిస్తూ ఉన్నా తప్పు చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి పరిశుద్ధాత్మ చేత మనల్ని ఎప్పటికప్పుడు సొంతంగా హెచ్చరిస్తూ ఉంటుంది. ఏమని? ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా అనకూడదు, ఇలాగా ప్రవర్తించకూడదు, ఈ తప్పులో మనము పాలిభాగస్తులము కాకూడదు అని మన పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు. కాకపోతే ఈ 3 సందర్భాలు ప్రస్తుతము కాదు. కాబట్టి ప్రస్తుతము మనకున్న సందర్భం ఏంటి? శుభ శుక్రవారము. అంటే ఇక్కడ సిలువ పైన దేవుడు పలికిన 7 మాటల గురించి ప్రస్తుత సందర్భము మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ 7 మాటల్లో మొదటి మాటగా క్షమించుమని. అయితే ఈ 3 మాటల్లో మరి 3 సందర్భాలు, అంటే ఈరోజు మొదటి మాట ద్వారా మనము మరి 3 పాఠాలు నేర్చుకోబోతున్నాం. దేవుడు మనకు వాక్యము ద్వారా, బైబిల్లో ఉన్న మర్మాల ద్వారా మనకు నేర్పించబోతున్నాడు. అందులో 3 పాఠాలు. మొదటిది ఏమనగా క్షమించుమని. రెండవది నా శత్రువులను నేను ప్రేమిస్తున్నాను, మీ శత్రువులను మీరు ప్రేమించుడి. మూడవ పాఠము నన్ను హింసించిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేయాలి. మరి ఈ 3 మాటల ద్వారా ఒక్కసారి మనమందరము ఈరోజు శుభ శుక్రవారం ఒక ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే చాలామంది అన్యులు దేవుని గురించి తెలియని వారు మరి అడగవచ్చు, ఈరోజు మరి మీ దేవుడు సిలువ పైన మరణించిన రోజు కదా, మరి మీకు శుభ శుక్రవారము ఎలాగా అవుతుంది అని చెప్పేసి దేవుని గురించి తెలియని వారు లేదా అన్యులు దేవుణ్ణి నమ్ముకోని వారు మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి బాప్తిస్వాన్ని పొందని వారు మనల్ని ప్రశ్న వేయవచ్చు. అయితే దానికి సమాధానంగా మనము దేవుడు ఎవరి కోసము మరణించాడు? కుమారుని రూపంలో పాపుల కోసము, మానవుని యొక్క పాపము కోసము, ఈ మానవుని లోకము కొరకు మన తప్పులను తప్పించి ఆయన పరలోకమందు చేర్చుకొనుటకు ఆయన సిలువపై బలియాగమైనాడు. కాబట్టి మన పాపాలను కొట్టివేశాడు. కాబట్టి మనము ఆ పరిశుద్ధ దినంగా మనము శుభ శుక్రవారము అని జరుపుకుంటాం. మరి మన జీవితాల్లో మనం తప్పులు చేయట్లేదా? పాపపు మాటలు మాట్లాడట్లేదా? తప్పుడు సాక్ష్యములలో పాలు పంచుకోవట్లేదా? ఇక్కడ మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరము లేదు. కానీ దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన రోజు ప్రతి ఒక్కటి కూడా రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు కుమారుని చేత, నీ సహోదరులు నీ సహోదరి 7 మార్లు తప్పు చేసినను నేను మారు మనసు పొందాను, నన్ను క్షమించండి అని అన్న సమయంలో 7 సార్లు అంట, ఒక్కసారి కాదు, 7 సార్లు తప్పు చేసిన మారు మనసు పొందిన సమయంలో క్షమించమని అడిగినప్పుడు మనము ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు? క్షమించమని తెలియజేస్తున్నాడు. మరి మనం క్షమిస్తున్నామా? మనల్ని మనము పరీక్షించుకుందాం. ఈ మాట సందర్భంగా మరి తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగిన గనక వీరిని క్షమించుడి అని మనము ఒకసారి 3 ప్రశ్నల ద్వారా మరి మంచి మాటల చేత ఇంకా కొద్దిగా లోతుకు వెళ్దాం. ఈ సమయంలో మన పక్కన ఉన్నవారి మనుషుల కోసం చేయకూడదు, చెప్పేవారి కోసం చేయకూడదు, మన దేవుని వాక్యమును నెరవేర్చుట కోసము మాత్రమే మనము ఈ 3 పాఠాలలో మొదటి ఈ 3 విషయాలను మన పక్క వారితో పంచుకుందాం. ఎవరికి భయపడి? దేవునికి. ఎవరికి లోబడి? దేవునికి. ఎవరిని మనము అనుసరించి? దేవుని వాక్యమును. ఒకసారి పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇద్దామా? పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెయ్యి అలాగ పట్టుకొని ఒక 3 మాటలు చెప్దాం అందరము. దేవుని మాట నెరవేర్పు కోసము షేక్ హ్యాండ్ ఇచ్చి పట్టుకొని ఒక 3 మాటలు చెప్దాం. నచ్చితే వాక్యం అయిపోయిన తర్వాత ఈరోజు మీరు పాటించవచ్చును, నచ్చకపోతే ఇక్కడే దేవుని సన్నిధిలో వదిలేయవచ్చు. ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి పట్టుకొని అందులో మొదటిగా ఐ యామ్ ఫర్ గివింగ్ యూ. ఐ యామ్ ఫర్ గివింగ్ చెప్దామా? ఐ యామ్ ఫర్ గివింగ్ యూ. నేను నిన్ను క్షమిస్తున్నాను, నీవు నన్ను క్షమిస్తావా? చెప్దామా? నేను నిన్ను క్షమిస్తున్నాను, మీరు నన్ను క్షమిస్తారా? సంతోషం. నేను సార్కి చెప్తున్నాను, దూరం ఉన్నాం కాబట్టి షేక్ హ్యాండ్ ఇయ్యలేను, మీరు మన్నించాలి. అయితే 2వ పాఠం కింద ఐ లవ్
మై ఎనిమీస్. చెప్దామా? ఐ లవ్ మై ఎనిమీస్. నేను నా శత్రువును క్షమిస్తున్నాను. ఈ మాటలు ఇంకా మంచిగా చెప్దామా? మొదటిది, నేను దేవుని దృష్టికి చాలా మంచివాడిని, చాలా మంచిదానను, కాబట్టి మీ పక్క వారికి చెప్పండి, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఎస్, నేను దేవుని దృష్టికి చాలా మంచివాడను, మంచిదానను, కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను అనే మాట మొదటి పాఠం. రెండో మాట, నేను దేవుని దృష్టికి చాలా చాలా మంచిదానను, మంచివాడను, కాబట్టి నా శత్రువులను నేను ప్రేమిస్తున్నాను. మూడో మాట, నేను దేవుని దృష్టికి చాలా బాగా ఇష్టమైన వాడను, ఇష్టమైన దానను, కాబట్టి నన్ను ఎవరైతే హింసించారో, నన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి ఈరోజు మొదలుకొని నా ప్రతి ప్రార్థనలో వారి కుటుంబం గురించి జ్ఞాపకము చేసుకుంటాను. ఇంగ్లీష్లో, ఫ్రమ్ whom ever suffered me I pray for them. నేను ఎవరి వలనైతే హింసించబడ్డానో వారందరినీ ఈరోజు మొదలుకొని నా ప్రార్థనలో వారి కుటుంబాన్ని, వారిని వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకుంటాను. అయితే ఈ 3 విషయాలు గుర్తున్నాయి కదా? ఇక్కడే కాదు, ఈ రోజు నుంచి నాతో పాటు మీరు, మనందరము, సంఘమందరం కూడా పాటించడానికి ఒక వంతు ప్రయత్నమైనా చేద్దాం. అయితే మరి ఈ 3 మాటలు మన మాటలా? కొద్దిసేపు అనిపిస్తున్నాడు, నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. దేవుని మాటలు సత్యము. మరి ఈ విషయాలను మనం ఒకసారి బైబిల్లో ఉన్నవా లేవా గమనిద్దాం. అయితే మొదటి మాట కింద మొదటి పాఠం ఏంటి? క్షమించమని దేవుడు చెప్పాను. క్షమాపణ గురించి ఒకసారి గమనించినట్టయితే లూకాసు వార్త 23 అధ్యాయము 33, 34 వచనంలో ఒకసారి గమనిద్దాం. అమ్మా, మైక్ తీసుకుంటారా? ఎందుకంటే నాకు కొంచెం చెవుడు, మీరు గట్టిగా మాట్లాడితేనే నేను గట్టిగా చెప్పగలను. నేను నా సమయాన్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వాడతాను. అయ్యగారు టెన్షన్ తీసుకోవద్దు, మీరు అసలే తీసుకోవద్దు. ఓకే, మీరు చదవండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకని, ఎడమవైపున ఒకని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. చాలమ్మా, ఎక్సలెంట్. ఈ మాట తర్వాత మళ్ళీ చదువుకుందాం వివరణ తర్వాత. అక్కడ ఏమంటున్నారు? కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని పెట్టి సిలువ వేసిన సమయంలో వీరు ఏమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని అన్నాడు. మరి ఎక్కడన్నాడు? ఇందాక అయ్యగారు కూడా వివరించారు, కపాలము. ఓకే, 3 మాటలు చెప్పారు సార్. కపాలము అనబడేది ప్రస్తుత వాక్య సందర్భం కాబట్టి ఆ 3 కూడా మనము అనుసరించవచ్చు, మాట్లాడవచ్చు. బైబిల్లో ఉన్న మాటలే. కపాలము అనగా మనము ఇక్కడ మానవ లోకంలో ప్రస్తుతానికి దేవుడు మనకిచ్చిన జ్ఞానమును బట్టి కపాలమని దేనిని అంటామో? శరీరంలో ఒక భాగాన్ని, తలను అంటాం. మీకు ఇంకా క్లారిటీగా తెలవాలంటే కోడిగుడ్డు ఉంది కదా, ఉడకబెట్టిన తర్వాత సగం కట్ చేయండి. ఓకే, దాన్ని తిరిగి పట్టుకోండి. కింది భాగాన్ని తిరిగి పట్టుకున్నప్పుడు మన తల అంటే ఈ స్కిన్ కింద గుండు అంటే బోన్, బొక్క ఎలాగుంటుందంటే ఆ అరగుండు మాదిరిగా ఉంటుంది. దేవుణ్ణి ఎక్కడైతే సిలువ వేశారో అక్కడ ఆ ప్రదేశము కూడా గుండ్రంగా హాఫ్ బాయిల్డ్ టైప్లో ఉంటుంది. ఆ కొండపైన మరి దేవుణ్ణి సిలువేశారు. మరి అక్కడే ఎందుకు అంటే అందులో కూడా దేవుని మర్మం ఉన్నది. ఆ రకంగా ఆ ప్రదేశంలో ఆయనను సిలువ వేశారు. ఎందుకు అంటే ఏ పాపము లేని దేవుడు, ఏ పాపము లేని దేవుడు. మానవ లోకము పాప నిమిత్తమై ఆయన కొరడాల చేత దెబ్బలు తిని ఆయన రక్తము కార్చి సిలువ పైన వ్రేలాడిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. మన కోసము ఆయన శిక్షను పొందిన దేవుడు. అయితే ఆయన చేసే పని, కార్యము, స్థలము ప్రతి ఒక్కటి కూడా చాలా విలువైన
మాటలు విలువైన స్థలము, విలువైన సందేశములు కలిగి ఉంటాయి. వాటిని ఎవరైతే అనుసరించారో వారందరూ కూడా చాలా విలువైన వారుగా సమాజంలో ఎంచబడతారు. పరలోకములో కూడా దేవుని దూతల వల్ల ఆయన చెప్తున్నాడు, తెల్లగా మరి దూతలతో సహా అలాగా కనిపిస్తారు అని. ఎందుకంటే అక్కడ భార్య, భర్త లేదా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కుమారులు అని అక్కడ బాంధవ్యాలు, బంధువులు ఉండవు. నీ లెక్క నువ్వే సమాధానం చెప్పుకోవాలి. నీ జీవితంలో చేసిన దేవుని వాక్యము ద్వారా, పాటించిన ధర్మము ద్వారా నీ ఆత్మను దేవుడు పరలోకంలో ఎన్నుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఎలాగ ఉన్నాం, ఏ రీతిగా ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఇవన్నిటినీ దేనిలోకి మనం కొలమానం వేసుకోవాలి అంటే దేవుని వాక్యముతో కొలమానం వేసుకోవాలి. దేవుని వాక్యములతో సరిచూసుకోవాలి. దేవుని వాక్యముతో పరిశీలించుకోవాలి. దేవుని వాక్యముతో పరీక్షించుకోవాలి. నేను దేవుని వాక్యాన్ని ఎంతవరకు అనుసరిస్తున్నాను, పాటిస్తున్నాను, లోబడుతున్నాను, తగ్గించుకొని జీవిస్తున్నాను అనే మాటల ద్వారా మనము వాటిని సరిచూసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి గమనించండి. ఇందాకేం చెప్పాను, గుడ్డును నిటారుగా ఉడకబెట్టిన తర్వాత ఆఫ్ కట్ చేసి రివర్స్లో పెట్టి చూస్తే మన తల స్కల్, దీన్ని స్కల్ బేస్ అంటాం, మన సైన్స్ లాంగ్వేజ్లో స్కల్ బేస్ అంటాం. సేమ్ అదే మాదిరిగా కొండ ఉన్నది, నీ తల భాగం ఉన్నది. ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఆకాశం ఏ రీతిగా ఉంది నువ్వు బయటికి వెళ్ళి చూస్తే. సో 3 రకాలుగా మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు. ఒకటి, ఆయన ఆకాశంలో ఎక్కడున్నాడు దేవుడు? 3వ ఆకాశంలో ఉండి మనల్ని పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, మనకు ఆశీర్వాదాలు కలగజేస్తున్నాడు. అయితే మరి ఆకాశము ద్వారా పాపము చేసిన వారు, పరిశుద్ధుల అందరి మీద సమానంగా వర్షము కురుస్తున్నదా, లేకపోతే కొంతమంది పైనే ఎండ, వర్షము, వాన, చలి వేస్తుందా? ప్రతి ఒక్కరికి. అందులోంచి దేవుని వాక్యముని గూర్చి ఎవరైతే నడుస్తున్నారో వారిని ప్రత్యేకంగా చేసి చూపిస్తున్నాడు. ఆ మాటలలో మరీ చెప్తున్నాడు, నువ్వు క్షమాపణ కోరి, మారు మనసు కోరి నువ్వు చెంది నా దగ్గరకు వచ్చినప్పుడు కుమారుని వలె నిన్ను దగ్గరికి హత్తుకుంటానని చెప్తున్నాడు. మరి మొదటిగా ఆకాశము ద్వారా, 2 ఆయన మరణించిన స్థలము, 3 మరి మా తలలో బొక్క పెడితే బొక్క కింద మాకేముందని అనుకోకండి, చాలా ఉన్నది. అక్కడ ఆకాశము ద్వారా అక్కడ దేవుడు మరణించిన స్థలము, 3వది చాలా క్లియర్గా మీ బోన్ చూడండి ఒకసారి. తల భాగము ఒక ప్రొటెక్షన్గా పెట్టాడు, ఆకాశం ప్రొటెక్షన్గా పెట్టాడు. ఆ పైన దేవుడు ఉన్నాడు. అక్కడ స్థలంలో కూడా ఆయన ఎంచబడ్డ స్థలం పరిశుద్ధుడు, ఏ పాపము లేని మానవ రూపంలో మన పాప జీవితము కోసం బలి అయిన దేవుడు. కాబట్టి ఈ స్కల్ కింద ఏముంది? ప్రొటెక్షన్ ఇది ఇచ్చాడు. దాని కింద మీరు ఒక్కసారి ఆలోచించండి. మెదడు, మేము సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. దాని ఉదాహరణకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బెలూన్ బుగ్గలో వాటర్ వేసి దాన్ని పట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎంత మెత్తగా, శుతి మెత్తగా ఉంటుంది. మీరు కరెక్ట్గా ఇట్లా వేళ్ళతో పట్టుకోలేరు. జస్ట్ ఇలాగ పెడితే అక్కడ ఆనుకొని కూడా కరెక్ట్గా నిలబడలేదు, తొర్లుతూ ఉంటుంది. వాటర్ ఎక్కడ బ్యాలెన్స్ అయితే అటు తొర్లుతూ అంత మరి సున్నితమైన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయడం కోసము స్కల్, మరి ఇక్కడ కపాలముని దేవుడు రక్షణగా పెట్టాడు. మరి అంత శుతిమెత్తని మెదడులో కొన్ని లక్షల టన్నుల పవర్ కరెంటుతో పాస్ అయ్యే చిన్న నరాలు. మీరు వింటూ ఉంటారు, యాక్సిడెంట్ అయింది, చిన్న మెదడు చితికింది, చిన్న నరాలు పగిలాయి. ఓకే, సీనన్న గారికి జ్ఞాపకం వచ్చి నవ్వుతున్నారు, చాలా సంతోషం. అయితే మరి ఈ నరాలన్నీ కూడా డ్యామేజ్ అయినప్పుడు మరి ఇందులో జ్ఞానము, ఆ మెదడు నుంచి జ్ఞానము దేవుడు ప్రసాదించి మీరు ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, మంచి చెడులు గమనించాలి, ఇంత జ్ఞానం ఇచ్చి మనల్ని అన్ని విషయాల్లో కూడా మరి ఈ రీతిగా కాపాడుతూ వస్తున్నాడు. అంటే ఎన్ని సందర్భాల్లో చూడండి, కొండపైన మంచి స్థలాన్ని ఎంచుకున్నాడు, క్షమించమంటున్నాడు. ఇంత ఆకాశాన్ని ప్రొటెక్షన్గా ఇచ్చి చీకటి వెలుగును సృష్టించిన గొప్ప దేవుడు కాపాడుతూ ఉన్నాడు. 3వదిగా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవడానికి కూడా మరి మనకు స్కల్ బేస్ని తయారు చేసి దాని కింద అతి శుతి మెత్తనైన మరి పదార్థము బ్రెయిన్ని పెట్టి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి అంత గొప్ప దేవుడు అయినా మరి క్షమించమంటూ ఉన్నాడు. ఎందుకు? మనము
ఎంత ఇష్టమైన వారమో ఆ దేవాతి దేవునికి. ఒకసారి మనల్ని మనం ఒక్కసారి కొడితే బాగుంది విజిల్, కొంచెం మరీ ఇబ్బందిగా ఉంది, కొంచెం బయటికి తీసుకెళ్ళండి తల్లిదండ్రులు దయచేసి. మీరు ఎంత నన్ను డిస్టర్బ్ చేస్తే అంత ఎక్కువ టైం తీసుకుంటాం, మరి మీ ఇష్టం. ఓకే, సంతోషం, కొంచెం బయటికి తీసుకెళ్ళండి. మొదటిగా మీరు గమనించినట్టయితే మరి కపాలము అనే స్థలము దగ్గర దేవుడు ఆ మాటలు పలుకుతున్నాడు. అక్కడ మీరు గమనించండి, అన్ని రకాలుగా మనల్ని కాపాడుతూ మరి క్షమిస్తూ వస్తున్న గొప్ప దేవుడు. మనము మన శత్రువులము, లేదా మనల్ని హింసించిన వారిని, లేదా మనల్ని మరి తప్పుగా మాట్లాడిన వారిని మనం క్షమించలేమా? వద్దు. మానవ భాషలో మనం కొన్ని మాట్లాడుకుందాం నాతో పాటు. నేను నా జీవితంలో అతన్ని మర్చిపోలేను, క్షమించలేను. ఎప్పటికీ నా శత్రువు నన్ను ఫలానా టైంలో హింసించాడు, నేను క్షమించలేను, నేను వదిలేయలేను. ఇవన్నీ కూడా ఎవరము? మనుషులముగా ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? గొప్ప దేవుడు తండ్రిగా వచ్చి, కుమారునిగా వచ్చి బలి అయి మనకు హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా. మరి మనం క్షమించలేమా? క్షమిస్తే ఏమవుతాం? దేవునికి దగ్గర అవుతాం. మన దేవుడు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, పరిపూర్ణ దేవుడు. మరి కూడా మనమందరం పరిపూర్ణ బిడ్డలముగా దేవుని రాజ్యములో చేరాలంటే క్షమించాలి, ప్రేమించాలి అండ్ ప్రార్థన కూడా చేయాలి. మరొక వచనం చూద్దాం. అంజలి ఇందాక చదివింది ఒకసారి మళ్ళీ చదవమ్మా, కంటిన్యూ. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. సంతోషం. సో ఎందుకు ఆ మాట అన్నారు? అక్కడ మనం కొన్ని సన్నివేశాలు చూస్తే చీట్లు వేసుకుంటున్నారు. అక్కడ ఒక మాట కూడా అంటున్నారు, చీట్లు వేసుకోవడం. అనేక మరి ఇంకా సంబంధం లేని, మన చెప్పలేనివి అనేక మాటలు ఉన్నాయి. అయ్యగారు 40 రోజుల్లో చాలా సందర్భాల్లో ఆయన పడిన హింసను గురించి మనందరి ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో మనము కొన్ని మాటలు ప్రాముఖ్యమైనవి, ప్రధానమైనవి, మనము మన మెదడుకు పని చెప్పవలసిన మాటలు గుర్తు చేసుకుంటే అందులో ముఖ్యమైన 2 మాటలు వాడారు. ఒకటి, వారి అంగీలను, బట్టలను పంచుకోవడానికి చీట్లు వేసుకున్నారు. మనము మరి పాప జీవితంలో మరి దేవునికి ఇబ్బంది కలిగే పనులు, దేవుణ్ణి నొప్పించే మాటలు, దేవుణ్ణి మరొకసారి శిక్ష వేసే మరి మన తప్పుడు మార్గము మానుకోవాలని దానికి ఉద్దేశం. ఈ రోజు నుంచి వాటిల్లో మనము తగ్గుముఖం పట్టి దేవుని మనసుకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిద్దాం. మరొక మాట పలికారు ఒకరు, ఈయన పరిశుద్ధుడట, ప్రభువులకి ప్రభువట, ఈ మానవ పాపములను మరి తగ్గించుట కొరకు, వీరిని రక్షించుట కొరకు ఈ దేవుడు అంట వచ్చాడంట. కేవలము ఆయన రక్షించుకోలేకపోతున్నాడు. ఈయన ఏం దేవుడు అని చెప్పేసి ఆ సమయంలో ఆయన హేళ చేస్తున్నారు. ఆయనని కించపరిచే రీతిగా, ఆయనని నొప్పించే రీతిగా, ఆయనని బాధపరిచే రీతిగా ఆ మాటలు పలుకుతున్నారు. అందులో ఒక మాట గమనిస్తే, ఈ 3 మేకులని ఈయన పీక్కొని బయటికి రాళ్ళలోకి పోతున్నాడు. మరి ఇంకా మిగతా వారిని ఏమి రక్షిస్తాడు అని చెప్పి ఆయన విలువను తగ్గించే మాటలు. ఆ సమయంలో వేరే ఏం గుర్తురావు. తలలో మన పెద్ద నేలు కన్నా ఎక్కువ పొడవుగా ఉన్న తల మేకులు ఉన్నాయి. బాడీలో 39 కొరడా దెబ్బలతో కొట్టిన ఒక్కొక్క దెబ్బకి మరి మినిమం 3 నుంచి 4 ఫీట్ల దూరంలో అనేక శరీరానికి భారము కలిగించే వస్తుముట్లను దానికి పెట్టి కొట్టినారు. ఒకసారి కొడితే మినిమం 7 నుంచి 10 శరీరపు మరి గుర్తులుగా తోలు ఇట్లా లేచి వచ్చి కండరాల నుంచి పీక్కొని వచ్చే పదార్థాలు తయారు చేశారు. అలాంటివి 39 దెబ్బలు తిని శరీరం అలసిపోయింది. అయినా తండ్రి నన్ను తీసుకో అని అంటలేడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరిని క్షమించమని అంటున్నాడు. ఆ సమయంలో చూడండి, వారు అనుకునేది 3 మేకులు పీక్కోలేకపోతున్నాడు, ఈయన మరి వీరందరినీ ఎలా కాపాడతాడు? తప్పండి. ఆయన అక్కడ, వారు ఇక్కడ. మనం కూడా ఆలోచించాలి. 3 మేకులు ఏంటివి? మన సాదృశ్యం, మనం మానవ జీవితంలో మనం గమనించినట్టయితే మన జీవితంలో ఉన్న తప్పుడు మేకులు అవి. వాటిని ఒకసారి మనము గమనిస్తే గనక
అవి మన పాపము యొక్క మేకులు ఆయన భరిస్తున్నాడు. మనము వ్యభిచారము చేస్తున్న మేకులని ఆయన భరిస్తున్నాడు. మనం చేసే దొంగతనములను మేకుల రూపంలో భరిస్తున్నాడు. మనం చేస్తున్న మోసపు పనులని మేకుల రూపంలో భరిస్తున్నాడు. అన్యాయము మనం ఎదుటి వారికి చేస్తున్నాం కదా, ఆ మేకులను ఆయన భరిస్తున్నాడు. మనం అహంకార రూపికంగా ఎదుటి వారిని తక్కువ చేసి కించపరిచి వాళ్ళని నష్టపరుస్తున్నాం కదా, ఆ మేకులను భరిస్తున్నాడు. పగ సాధిస్తున్నాం కదా ఇతరుల మీద, ఆ మేకులను ఆయన భరిస్తున్నాడు. అహంకారపు ప్రవర్తన ఏదైతే మనిషి రూపంలో ఉంటుందో ఆ మేకులను ఆయన భరిస్తున్నాడు. మన కోసము ఆయన ఆ మేకులను భరించాడు. కాబట్టి ఈ సమయంలో, ఈ సందర్భంలో మనము 2025 మరి దేవుని వాక్యమును మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి పనులను మనము దేవుని లోపల, దేవుని వాక్యానికి లోపడి ఎంత మనము తగ్గించుకుంటే అంత మంచిది. దేవుని రాజ్యములో మరి మంచి సాక్షులుగా నిలబడతామని మరి తండ్రి ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా ఒకసారి లూకాసు వార్త 7:1-4 వచనాలు గమనించినట్లయితే, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోకి వచ్చాను. తర్వాత ఒక శతాధిపతికిని ప్రియుడైన దాసుడొకడు. మనమందరం దాసులమా కాదా? సంఘములో, దేవుని పరిశుద్ధ స్థలములో మనం వచ్చి ప్రతి ఆదివారము ఆరాధన మొదలుకొని వాక్యము విని బల్ల తీసుకొని మరి ప్రతి మాటను విని వెళ్తున్నాం. దాసులుగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. కంటిన్యూ అమ్మా. రోగి అయి చావా సిద్ధమై ఉన్నను 1-4 వచనాలు. సో ఎవరంటే అక్కడ యోగ్యులు? మనం ఆయన మాటకు ఎప్పుడైతే లోబడి ఉంటామో, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామో, ఆయనకు భయపడి ప్రార్థనలో గడుపుతామో, ఇవన్నీ ఎవరైతే దేవునికి లోబడి ఉంటామో మరి వారు దేవుని దృష్టికి చాలా ఎన్నుకొనిన వారమై ఉంటాం. అలాగే మత్తయి 6:12-13. మన రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమింపుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఎక్సలెంట్. కంటిన్యూ అమ్మా. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకూడదు. చాలు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇందాక చెప్పించిన నవ్వుకోవడానికి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యం ద్వారా? మీరు ఇక్కడ క్షమిస్తే మీరు దేవుని రాజ్యంలో క్షమించబడతారు అని వాక్యము మరొకసారి మనకు సెలవిస్తున్నది. మీరు ఇక్కడ క్షమించక నటిస్తే దేవుని దగ్గర కూడా తృణీకరించబడతాం. ఎస్, మనుషులుగా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. మన కోపము, మన తాపము, మన ఆవేశము, మన ఆక్రోశము, మన పగ ఎంతసేపు ఉండాలంట? క్షణాల్లో మార్పు ఉండాలంట. అనుకున్నాం, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి, దేవుని పరిశుద్ధాత్మ హెచ్చరింపుని మనం చేసుకోవాలి. ఆ సందర్భంలో మనము ఆటోమేటిక్గా దేవుని చెంత క్షమాపణ కోరి మారు మనసు పొంది వారితో మాట్లాడాలి, వారిని మరి వెళ్ళి పలకరించాలి, వారితో సందిగ్ధి చేసుకొని మనము మాట్లాడుకోవాలి.
సమయము అయిపోయింది అంటున్నారు అయ్యగారు. కాబట్టి అయితే మొదటి భాగంగా క్షమించుట అనే మాట తెలుసుకున్నాం. త్వరగా శత్రువులని ప్రేమించుట ఒక వచనం ద్వారా, తర్వాత హింసించిన వారి కోసము ప్రార్థన చేయుట 2 వచనాలు చూసుకుందాం. అయితే మొదటిది మరి క్షమించుట. ఏ రకంగా క్షమించాలి, ఎందుకు క్షమించాలి, క్షమించిన తర్వాత దేవుడు మనల్ని పరలోకంలో ఆయన కూడా ఎలాగ క్షమిస్తాడు అనే మాటను గమనించాం కదా. ఈ సమయంలో శత్రువులను ప్రేమించుట, మన శత్రువులను మనము ఎందుకు ప్రేమించాలి? అందులో ఇంగ్లీష్లో కూడా మనం రాసాం కదా, ఐ లవ్ మై ఎనిమీస్, నా శత్రువులను నేను ప్రేమిస్తున్నాను. దీని రిఫరెన్స్ ఒకసారి చూద్దామా త్వరగా. మత్తయి 5వ అధ్యాయము 43, 44. అయితే 43 వద్దామా, ఓన్లీ 44వ వచనం మాత్రమే గమనిద్దాం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎక్సలెంట్. రెండు చరణాలు కూడా మనకు కలిసి వచ్చాయి. ఏమంటున్నాడు? మీ శత్రువులను ప్రేమించమని నేను చెప్తున్నానా, దేవుడు చెప్తున్నాడా? దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మీ శత్రువులను మీరు ప్రేమించుడి. ఒకవేళ నువ్వు ప్రేమించలేదు, నీ పగను కంటిన్యూ చేసావు, లేదా వీళ్ళతో నాకేంటి, వీళ్ళెంత, ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టికి మనం ఏమవుతాం? ఆరిపోతాం, దూరం అవుతాం, దేవుని చెంతకు పరలోకము చేరము. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి జీవించమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన శత్రువులను మనము క్షమించాలి. అయితే క్షమించాలి అంటే మరి ఇంకొక దారి కూడా ఉన్నది. అది కూడా ఏ రకంగా శత్రువుతో మనము సమాధాన పడాలి అన్నప్పుడు యెషయా గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనం ఒకసారి త్వరగా గమనించండి. ఎక్సలెంట్. ఒక్క మాటమ్మ, ఏమంటున్నాడు? శత్రువులని మనము శత్రుత్వం ఉన్నప్పుడు, పడి రాకపోయినప్పుడు ఒకటే మాట చెప్పాలంట కలిసి. నేను అనేక సందర్భాల్లో కూడా దీన్ని ఉచ్చరిస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. నా స్నేహితులు, నా ఫ్రెండ్స్, చిన్నవారితో చాలామందితో చెప్తూ ఉంటాను. ఎస్, నీకు ఎప్పుడు ఎదుటి వ్యక్తితో పడలేదు అనుకో, నీకు 10 మంది అవసరం లేదు, 4 నీ మధ్యవర్తులు అవసరం లేదు. నీకు ఎవరితో వివాదం ఉన్నదో, ఎవరితో సమస్య ఉన్నదో ఫేస్ టు ఫేస్, పెద్దవాళ్ళైతే అన్న, చిన్నవాళ్ళైతే తమ్మి, పెద్దవాళ్ళైతే అమ్మ, చిన్నవాళ్ళైతే చెల్లి, ఒక 2 నిమిషాలు మనం కలిసి సమాధాన పడదాం, మనం మాట్లాడుకుందాం. ఎస్, నా వలన నీ దృష్టికి ఎక్కడ తప్పు జరిగింది, నీ వలన నాకు ఎక్కడ బాధ కలిగింది అని కూర్చొని ఏం చేయాలంటమ్మా? వాక్యం ఏం చెప్తుంది? సమాధాన పడవలెను. దేవుడు చెప్తున్నాడు ఆ వాక్యము ద్వారా. నేనా? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ in the biblical word only. You just please check and follow. ఎందుకంటే దేవుని మాటలు చాలా పరిశుద్ధమైనవి. కాబట్టి ఈ క్షణంలో మరి శత్రువులను ఎందుకు ప్రేమించాలి అనే మాటను బైబిల్ ద్వారా గమనించాం. మరి ఆఖరిగా హింసించిన వారి కొరకు ప్రార్థన చేయవలను. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో శత్రువులతో పాటు ఏమంటున్నాడు? నిన్ను హింసించిన వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలి? బహిరంగంగా, నా పర్సనల్గా, నా ఇంట్లో అలా ఉందా? లేదు. నీకు ఎక్కడ సమయం ఉండి, ఎక్కడ నీకు మనసులో అనుకుంటే ఆ ప్రార్థనలో నిన్ను బాధ పెట్టిన వారు అనేక రకాలు ఉంటారు. మాటల ద్వారా, చేతల ద్వారా, పని ద్వారా, అనేక విషయాల్లో ఏదో రకంగా. ఎందుకు అంటే మనము పాప జీవితము కలిగిన మనుషులము కాబట్టి ఎవరమో పరిశుద్ధులం లేము. దానిలో ఒక ఉదాహరణకు చూసినట్టయితే, మరి వ్యభిచారం చేసిన ఒక స్త్రీని పట్టబడినప్పుడు అందరూ దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మరి రాళ్లతో కొట్టి చంపేవలను, అయ్యా మరి ఈమెన ఇలాగా వ్యభిచారం చేస్తూ మాకు దొరికింది అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అమ్మా, ఎస్, మీలో ఎవరైనా పాపము చేయని వారు ఉంటే కదా,
దేవుడి వాక్యము ద్వారా అంటున్నాడు కదా. కాబట్టి మనమందరము పాపము చేసిన వారమై, పాపము చేస్తున్న వారమై, పాపములను తగ్గించుకొనుటకు ప్రయత్నం చేస్తున్న వారిమై ఉన్నాము. వాక్యము ద్వారా ప్రతి సంవత్సరము, ప్రతి ఆదివారము అయ్యగారుల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఆయన ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్న జీవితము మనము కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈరోజు కొంతైనా మనము వాటిలో మన పాప జీవితంలో తగ్గించుకొనుటకు చేసే ప్రయత్నము 3వ పాఠము కింద ఏంటండి? మనల్ని హింసించిన వారి కోసము మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ మన చెవులు కొరికే వాళ్ళు ఉండరు, మనకు ఎక్కించే వాళ్ళు ఉండరు, మనల్ని దించే వాళ్ళు ఉండరు. నీ మనస్సాక్షి మాత్రమే దేవునికి లోబడి నీ శత్రువు గురించి నువ్వు ప్రార్థన చేయవలను. అప్పుడు ఏం జరుగుతుంది? నిన్ను దేవుడు హింస నుంచి తప్పిస్తాడు, దేవుని గుండెకు దగ్గర చేసుకుంటాడు. దేవుని మీ జీవితంలో అనేక మంచి కార్యాలు దేవుడు చేస్తాడు. అయితే ఈ 3 విషయాల్లో మనం గమనించాం కదా. అయితే ఈ 3 ప్రశ్న వేసుకుందాం, ఎందుకు చేయాలి? ఈ 3 చేయకపోతే ఏం జరుగుతుంది? ఒక మాట గుర్తుంచుకొని జ్ఞాపకం చేసుకొని నెక్స్ట్కి వెళ్ళేసి మనము ముగించుకుందాం. ఎందుకు ఇలా చేయాలి? 3 పాఠాలు ఎందుకు చేయాలి? మత్తయి 5:45 నుంచి 48 వరకు త్వరగా చదవాలి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. చాలమ్మా, ఏమన్నాడు? మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణులుగా కావలెను అని ఆయన ఆశ. ఆ ఆశను నెరవేర్చాలంటే మనము క్షమించాలి, మనము ప్రేమించాలి, మనము ప్రార్థన చేయాలి. ఇందులో మీరు అదే బైబిల్లో 4 క్యారెక్టర్లను గమనించండి, చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనవి. మరి పేతురు ఎన్ని మాటలు చెప్పాడు? మన భాషలో చెప్పుకోవాలంటే, అన్నా నేనున్నా నువ్వెళ్ళు, అయ్యా నేనున్నా నువ్వెళ్ళు, తమ్మి నేనున్నా చూసుకో. ఆ సమయం వచ్చినప్పుడు పేతురు ఎక్కడున్నాడు? ఏం చేశాడు? మందలో కలిసిపోయాడు. అయినా చిన్నపిల్లలు గుర్తించారు, నేను కాదు అన్నాడు. అయినా చిన్నపిల్లలు గుంపుగా వెళ్ళి గుర్తించారు, నేను అసలే కాదన్నాడు. అయినా పెద్దవాళ్ళు గుర్తించి ఈయన అంటే నాకు ఎటువంటి సంబంధము లేదు అన్నాడు. అయినా 3 సార్లు పిలిచాడా దేవుడు? పేతురు తిరిగి పునరుత్థానుడు అయిన తర్వాత ఎందుకు అంటే ఏమన్నాడు? పేతురు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మళ్ళీ అడిగాడు, పేతురు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా ఇన్నిసార్లు అడగకయ్యా, నన్ను తీసుకుపోగానే నేను నిజంగా ప్రేమిస్తున్నానయ్యా. ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేశాడంటే ఆయన బాధ్యతను గుర్తు చేసి ఈయన సేవ భారమును ఆయన పైన ఇవ్వడానికి క్షమించాడు కదా. ఎక్సలెంట్. అలాగే మీరు చూడండి, తప్పిపోయిన కుమారుని దేవుడు మరి తండ్రి చేత మరణించిన తర్వాత ఆస్తి వస్తుంది, కానీ ముందుగానే అడిగి త్వరపడి నాకు జల్సా చేయాలి, ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆస్తి అడిగినప్పుడు దేవుని ప్రేమను బట్టి ఆయనకు ఆస్తి ఇచ్చాడు. ఏమయ్యాడు కుమారుడు? జల్సాలన్నీ చేసి గాడిద పొట్టు కూడా తినడానికి అర్హత లేకుండా దిగజారిపోయినాడు లోకంలో. అయినా తండ్రి చెంతకు వెళ్ళినప్పుడు ఏమన్నా చెయ్యి, ఏదన్నా ఖర్చు పెట్టు, నువ్వు నా కుమారుడు అని తండ్రిగా మరి ఆయన నా హక్కును చేర్చుకొని నా కుమారుడిని క్షమించాను అని బహిరంగంగా ప్రకటించాడు. మరి ఆ ప్రకటించిన తండ్రిలో ఎవరిని చూడొచ్చు? మన దేవుని చూడొచ్చు. కొడుకుగా ఎవరిని చూడొచ్చు? మనందరినీ పరీక్షించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనం తప్పిపోయి ఉన్నామా? పాపంలో కొట్టుకుపోతున్నామా? నా జీవితం నాదే, దేవుని చెంత ఆదివారం వింటున్నా, సోమవారం నుంచి శనివారం వరకు నాకు నచ్చినట్టు చేస్తున్నా. వద్దు, ఆ తండ్రికి దగ్గరి వారిగా ఉందాం. పరిపూర్ణుడు మన తండ్రి కాబట్టి మనం కూడా పరిపూర్ణులుగా ఉందాం. అలాగే చూడండి, దేవుని పోలి స్టీఫెన్ కూడా క్షమించాడు, పౌలు కూడా క్షమించాడు, వ్యభిచారం చేస్తున్న స్త్రీని కూడా క్షమించాడు. దేవునికి రైట్ ఉంది, ఆమెని శిక్షించే హక్కు, అయినా నేను క్షమిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మానవుల పాపముల కొరకు ఆయన ప్రాణము పెట్టి మన అందరినీ రక్షణలోకి నడిపించుటకు. కాబట్టి ఆయన శుభ శుక్రవారం రోజు ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. మనందరి పాపముల కోసం ఆయన మరణించాడు. కాబట్టి ఆఖరిగా మరి
ఒకటే మాట చెప్పి నేను ముగిస్తున్నాను. బైబిల్ మూసేశాను. అయ్యగారు ఒక్క నిమిషం లాస్ట్ చిన్న కథ చెప్పేసి జరిగిన సంఘటన చెప్పి ముగిస్తాను. అయితే సినిమాలు చూస్తాం, ఎందుకంటే ఈ 3 మాటలను గమనించండి మీరు. ఐ ఆమ్ ఫర్ గివింగ్ యూ అండ్ ఐ లవ్ మై ఎనిమీస్ అండ్ ఫ్రమ్ whom ever suffered me I pray for them. ఈ 3 మాటలు కూడా క్షమించు, ప్రేమించు, మరి ప్రార్థన చెయ్యి అనే మాట ఎందుకంటున్నామంటే సినిమాల్లో మనం చూస్తాం ఆఖరిగా క్లైమాక్స్ ఏముంటుంది? పగ సాధించుట, చంపుట, లేకపోతే ముగించుట. అది స్క్రీన్ పైన సినిమా. దేవుని సినిమా ఏంటి? దేవుని జీవితం ఏంటి? దేవుడు మనకు నిజ జీవితంలో ఏం నేర్పిస్తున్నాడు? పుట్టుక మొదలుకొని అంతము వరకు కూడా దేవుడు ఒకటే నేర్పిస్తున్నాడు. ఏమని అంటే అక్కడనేమో క్లైమాక్స్ చంపుట, ఇక్కడ క్లైమాక్స్ బతికించుట, మంచి మార్గంలో నడుపుట, పాపము నుంచి తప్పించుట ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి అలాగే మీరు చూడొచ్చు. మంచి ఉదాహరణ చెప్పేసి ముగించుకుందాం. చాలా మంచి ఉదాహరణ, అందరికీ కూడా తెలిసింది. 1999లో మరి ఎవరు? గ్రామ్ స్టీన్ గారు, అయ్యగారు కూడా మరి 40 రోజుల వాక్యంలో జ్ఞాపకం చేశారు. మంచి మాట. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా మనల్ని ఉత్తేజింప చేయాలి, దేవునిలో నడిపించాలి. గ్రామ్ స్టీన్ గారు మరి ఒడిస్సా ప్రాంతానికి, ఆస్ట్రేలియన్ ఆయన, అక్కడి నుంచి మరి మిషనరీ అంటే అర్థం ఏంటి? మన దేశం కాకుండా ఇతర దేశాల నుంచి పెట్టి మాత్రము సదురుకొని ఆయన యావదాస్తిని, కుటుంబాన్ని, వంశాన్ని అన్నీ వదిలేసి దేవుని పరిచర్య విస్తరింప చేయుటకు మాత్రమే వచ్చిన వారిని మనము మిషనరీ అంటాం. ఆ మిషనరీగా ఆయన ఒడిస్సా ప్రాంతానికి వచ్చినప్పుడు మరి దేవుని పరిచర్యని కొనసాగి అనేక కుష్టి రోగులని, పేదలని, పేదవారిని, అన్యులని, దేవుని గురించి ఎరగని వారికి సేవ చేస్తున్న సమయంలో మరి అక్కడున్న మత మూకలు, చెడ్డ మనసు కలిగిన వారు, అన్యులు ఆయనను మరి టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మరి ఆ సమయంలో బ్యాడ్ లక్, మరి ఆస్ట్రేలియా ఉన్న పిల్లలిద్దరూ కూడా కుమారులు ఆయనని చూద్దామని, మా తండ్రి గారిని చూద్దాం, హాలిడేస్ ఉన్నాయి, కొన్ని రోజులు వారితో గడుపుదాం అని చెప్పేసి వాళ్ళు మరి ఇండియాకు వచ్చినప్పుడు, సరే కొడుకులు ఎవరైనా ప్రేమ మన పిల్లల మీదే కదా, కాబట్టి పిల్లలనిద్దరిని తీసుకొని పరిచర్యకి వెళ్ళి అడవి ప్రాంతం నుంచి తిరిగి వస్తున్న సమయంలో మరి ఆ మత ఛాందస్సవాదులు ఆయనని అడ్డుకొని కారుతో పాటు మరి ఆయనని బ్రతిమలాడుతున్నా, అయ్యా మా పిల్లలు వచ్చారు, చంపకండి, నేను ఎవరికి అన్యాయం చేస్తలేను. మరి కుష్ఠరోగం వస్తే ఏ మనుషుడు కూడా ముట్టుకోవడానికి కూడా భయపడతాడు, టీబీ వస్తే భయపడతాడు, ఏదైనా కరోనా వచ్చిందైతే ఇంట్లో కూడా వెళ్ళలేము. అలాంటి సమయంలో కూడా నేను వాళ్ళని హత్తుకొని మరి వారికి పరిచర్య చేస్తున్నా, మమ్మల్ని చంపకండి అయ్యా అని స్ట్రేట్ ఫార్వర్డ్ కాళ్ళు పట్టుకొని బతిమలాడినా విడవలేదు. అప్పుడు తండ్రి మరి కారులో ఉన్నప్పుడు పెట్రోల్ పోసేసి కారు మొత్తం కాల్చారు. కాల్చిన సమయంలో తెల్లవారి మరి ప్రెస్ రిపోర్టర్స్ వచ్చి ఫోటో తీస్తే ఏముంది తెలుసా? అక్కడ ఏముంది తెలుసా? సిలువ రూపంలో ఆయన చాలా హైట్ ఉంటాడు, ఇద్దరు పిల్లల్ని 2 భుజాల పైన ఇలా మోసుకొని ఉన్నాడు, తండ్రి మీద ఏడ్చుకొని దేవుని చెంతకు చేరారు. పొద్దున ఫోటో చూస్తే సిలువ మాదిరిగా 2 భుజాల మీద 2 కొడుకులు, ఆయన హైట్ ఉన్నాడు కాబట్టి నిలువు కర్ర, అడ్డు కర్ర కింద. మనకు ఎగ్జాంపుల్ కూడా తెలుసు కదా, సిలువలో ఆ కర్రలో ఏమీ లేదు, అందులో దేవుడు ఉన్నాడు. నిలువు కర్ర ఎవరు అంటే దేవుని స్వారూప్యము, అడ్డుకర్ర ఎవరు అంటే మన పాప క్షమాపణలు మనల్ని క్షమిస్తూ వస్తున్నాడని నిదర్శనంగా మనం చూడొచ్చు. ఆయన మరి ఈ క్షమాపణ మాటగా ఆఖరిగా ఆమె ఏం చెప్పింది తెలుసా? రాష్ట్రపతికి లెటర్ రాసింది, న్యాయమూర్తి దగ్గర చెప్పింది, అనేక మందికి ఒకటే చెప్పింది. నిన్న మొన్న మరి ప్రవీణ్ గారి భార్య కూడా అదే మాటను రిపీట్ చేశారు. ఏమనంటే మాకు ఎవరి మీద కోపమో లేదు, వారిని క్షమించండి. ఎందుకు? దేవుని మాటను వాళ్ళు అనుసరించారు. ఆవిడ కూడా మరి గ్రామ్ స్టీన్ గారి భార్య కూడా రాష్ట్రపతికి లెటర్ రాసి మాకు ఎవరి మీద కోపం లేదు, ఆయనను క్షమించండి, వారిని క్షమించండి. నా పిల్లలు ఇక్కడ ప్రవీణ్ గారు దేవుని చెంతకు చేరారన్నారు, అక్కడ గ్రామ్ స్టీన్ గారి పిల్లలు కూడా దేవుడు చేర్చుకున్నాడు కాబట్టి వారిని శిక్షించొద్దు, నా దేవుని మాదిరిని నేను చూపించాలి అని వారు పలికిన మాట. ఈ సమయంలో మరి ఆఖరిగా మనం కూడా దేవుని మాదిరిని చూపిద్దాం, ప్రేమిద్దాం, క్షమిద్దాం. మరి అందరి కోసము నాతో పాటు అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి చిన్ని మాటలను దేవుడు దీవించును గాక. తప్పుగా మాట్లాడుంటే క్షమించాలని, ఎందుకంటే దేవుని మాటలు మీకందరికీ బహిర్గతం చేయాలని, నాకు తెలిసింది చెప్పాలని మాత్రమే ఆశతో సమయం తీసుకుని ఉన్నాను. కాబట్టి అయ్యగారు క్షమించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.